నమస్కారం. ఈరోజు రామాయణ కథ నుంచి ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని తీసుకుని దాన్ని విశ్లేషించడానికి ముందుకు వచ్చాను. అది విని ఆనందించండి. రావణుడు చనిపోయినప్పుడు రాముడు కంటతడి పెట్టాడు. ఇది రామాయణంలో ఉంది. ఎందుకు? తన శత్రువైన తన భార్యను అపహరించుకుపోయిన దుర్మార్గుడైన రావణుని యుద్ధంలో సంహరించినా ఆయన రావణుని మరణం పట్ల బాధపడ్డాడు, కంటతడి పెట్టాడు. ఎందుకన్నది ఈ విశ్లేషణలో. రామరావణ యుద్ధం ముగిసింది. 10 తలల రావణాసురుడు యుద్ధరంగంలో నేల మీద విగత జీవుడై పడి ఉన్నాడు. సాధారణంగా యుద్ధం గెలిచిన వారికి అది చాలా ఆనందం కలిగించే క్షణం, విజయోత్సాహంతో ఉరకలేసే క్షణం. కానీ రామచంద్రుడు ఆ సమయంలో ఆ పరిస్థితిలో లేడు. ఆయనకి ఈ విజయం వల్ల ఆనందం కలగలేదు. విజయదరహాసం ఆయన మొహంపై మెరవలేదు. ఎందుకు? రావణుడు దుర్మార్గుడైన మహానుభావుడే. వాల్మీకి రామాయణంలో రావణాసురుణ్ణి ఒక్క ప్రతినాయకుడిగా మాత్రమే చూపించలేదు. ఆయనలో ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. రావణుని పాత్రను పరిశీలిస్తే ఆయన తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందిన భక్తుడు, అలాగే వేదాంగ పండితుడు, అలాగే శివతాండవ స్తోత్ర సృష్టికర్త, అన్ని లోకాలను జయించిన గొప్ప పరాక్రమవంతుడు. అలాంటి వ్యక్తి పతనం చూసి రాముడు బాధపడ్డాడు, కంటనీరు కార్చాడు. ఆయన వేద విద్యల్లో నిష్ణాతుడు, అన్ని అర్హతలు ఉన్నవాడు. ఇలాంటి వ్యక్తి పతనం చూసి రాముడు బాధపడ్డాడు. ఇలాంటి వ్యక్తి పతనం కావడం అన్నదే రాముని యొక్క బాధ, ఆయన కన్నీరుకు కారణం. శత్రువు మరణించిన ధర్మం ఆనందించు. రాముడు సుక్షత్రియుడు. యుద్ధం ఆయన సంహరించిన తర్వాత కూడా ఆనందించడం ధర్మం కాదు. ధర్మం క్రూరత్వానికి దారి తీయదు. రాముడు యుద్ధం చేశాడు ధర్మం కోసం. శత్రువు మరణం వల్ల ఆయనకి ఆనందం కలగలేదు. రావణుని పతనం అధర్మంపై ధర్మం యొక్క విజయం. రావణుడు సద్గుణాలతో జన్మించాడు. అహంకారం వల్ల ఎంతటి గొప్పవారైనా సరే నాశనం కాదు. ఇది రావణుని కథ మాత్రమే కాదు, సకల మానవ జాతికి ఒక హెచ్చరిక. యుద్ధానంతరం అయోధ్యకు వెళ్ళినప్పుడు రాముని యొక్క తల్లి కౌసల్యాదేవి ఆయన్ని అడిగింది, నాయనా, రావణాసురుని నువ్వే చంపావా అని. అప్పుడు ఆయన వినమ్రంగా ఇలా సమాధానం ఇచ్చాడు, అమ్మ, నేను రావణుని చంపలేదు, అతని అహంకారమే అతన్ని సంహరించింది. రాముడు దేవుడైనా మనిషి. రామాయణం శ్రీరామచంద్రుని మర్యాదా పురుషోత్తమునిగా అభివర్ణించి, ఆయన ఆనందం తెలిసినవాడు, బాధ తెలిసినవాడు. వాల్మీకి వాక్యం రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మానికి రూపం. ధర్మానికి రూపం అయిన వాడు శత్రు మరణాన్ని చూసి ఆనందపడడు. అంతేకాక రావణునికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరపాలని విభీషణుణ్ణి రాముడు ఆజ్ఞాపించాడు. ఇది రామాయణంలోనే అత్యంత కీలకమైన ఘట్టం. రాముడు విభీషణునికి చెప్పిన మాట. వైరం యుద్ధంలో ముగిసిపోతుంది. ఇప్పుడు రావణుడు శత్రువు కాదు, అతను మనిషి మాత్రమే. అందుకే రాజకీయ గౌరవం, అంత్యక్రియలు, ధర్మాచరణ ఇవన్నీ రావణునికి లభించాయి. వేదాంత దృష్టిలో ఆత్మకు శత్రువులు ఉండరు.
శరీరం నశించినా ఆత్మ నశించదు అని అర్థం. రాముడు ఈ సత్యం తెలుసుకున్నవాడు. అందుకే శరీర పతనం చూసి ఆత్మగమనం గురించి ఆలోచించాడు. రాముని కంటతడి మానవాళికి ఒక బోధ. రాముడు ఏడ్చింది రావణాసురుడి గురించి కాదు, యుద్ధంలో తన విజయం గురించి కాదు, ధర్మం కోసం, మానవత్వం కోసం. అహంకారం పట్ల హెచ్చరికగా రాముడు మనకిచ్చిన సందేశం. విజయం గొప్పది కాదు, విజయంలో దయ గొప్పది. అందుకే రాముని కన్నీరు బలహీనత కాదు, అది వేదాంతంలో దయ, భక్తిలో కృప. ఉపనిషద్వాక్యం కరుణ ఏవం ధర్మ అంటే కరుణే ధర్మం. రాముడు ధర్మానికి రూపం. అందుకే అతని కన్నీరు బలహీనత కాదు, ఆధ్యాత్మిక పరిపక్వత. భగవద్గీత స్పష్టంగా చెప్తోంది, పాత బట్టలు విడిచి కొత్త వేసుకున్నట్లుగా ఆత్మ శరీరాన్ని మార్చుకుంటుంది. రాముడు ఏడ్చింది మరణం గురించి కాదు, ఆత్మ ఇంకా బంధంలోనే ఉందని ఆయన బాధ. అందుకే రావణుడు చనిపోయినప్పుడు రాముడు కంటతడి పెట్టాడు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు